హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రన్నింగ్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన తెలంగాణ స్టేట్కి సంబంధించిన కరెంట్ బిల్లు ఇంతకుముందు మనం అమెజాన్ పే ద్వారా కానీ, లేకపోతే గూగుల్ పే ద్వారా కానీ, ఫోన్పే ద్వారా కానీ, పేటిఎం ద్వారా కానీ అందులో ఓపెన్ చేస్తే మనకి పే కరెంట్ బిల్ ఆప్షన్ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ బిల్ ఆప్షన్ అని లేదా ఎలక్ట్రిసిటీ బిల్ ఆప్షన్ ఉంటుంది. అందులోకి వెళ్ళి మనకి వాళ్ళు మంచిగా చక్కగా ఎప్పటికప్పుడే వాళ్ళ ఇది మీ డ్యూ డేట్ ఉంది కట్టుకోండి అని మంచిగా మెసేజ్లు అయితే వచ్చి ఉండేవి. ఇది అందరికీ మనకు తెలుసు. చాలామంది అయితే ఈ పేటిఎం, గూగుల్ పే, ఫోన్పేకి అయితే అలవాటు పడి కరెంట్ బిల్లులు అట్లా కట్టుకోవడం అయితే అలవాటు పడ్డారు. సో ఇక్కడ నుంచి మన కరెంట్ డిపార్ట్మెంట్, తెలంగాణ కరెంట్ డిపార్ట్మెంట్ అయితే ఇట్లా ఫోన్పే ద్వారా కానీ, గూగుల్ పే ద్వారా కానీ, పేటిఎం ద్వారా కానీ, అమెజాన్ పే ద్వారా కానీ ఆ యాప్ల ద్వారా కడితే కనుక అది మనకి ఒక స్టేట్మెంట్ అయితే రావడం అయితే జరిగింది. అన్ని న్యూస్ పేపర్లో అండ్ ఛానల్లో అన్నిట్లలో రావడం అయితే జరిగింది. మరి దీనికి ఆల్టర్నేటివ్ ఏంటి అంటే కనుక మనకు చెప్పుకుందాం ఈ వీడియోలో. కాబట్టి ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ కనబడుతుంది కదా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్గా మనం ఫాలో అవ్వండి. ఇట్లాంటి చాలా ఇన్ఫర్మేషన్ వీడియోస్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఫ్రెండ్స్, మరి ఇది ఎన్ని రకాలుగా కట్టవచ్చు? యాప్ ఏమైనా ఉంటుందా? యాప్ ద్వారా కట్టొచ్చా, లేదంటే ఏదైనా వెబ్సైట్ ఉంటుందా, వెబ్సైట్ ద్వారా కూడా కట్టొచ్చా అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, పదండి చూద్దాం. ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి అయితే ఈ పేజ్కి వచ్చేసేయండి. ఓకేనా. సో ఇక్కడ మనం చూడొచ్చు, ప్రియమైన టీజీ ఎంపీడీసీఎల్ విద్యుత్ వినియోగదారులకు విజ్ఞప్తి, ఆర్బీఐ మార్గదర్శనాలను అనుసరించి ఇక మీదట ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం మరియు ఇతర యూపీఐ యాప్ల నందు మీరు బిల్లు చెల్లించుటకు మా టీజీ ఎంపీడీసీఎల్ సంస్థ పేరు కనిపించదు. ఓకే. సో కనుక మీరు టీజీ ఎంపీడీసీఎల్ యాప్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని కానీ, లేదా మా డిస్కామ్ వెబ్సైట్ http:// దీనికి సంబంధించిన లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ ఇస్తాను నుంచి కానీ బిల్లులు చెల్లించవచ్చు అని మనకి ఇక్కడ మంచిగా ఈ వెబ్సైట్ ఓపెన్ చేయగానే మనకి అఫీషియల్గా అయితే కనబడడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇకనైతే మోసపోవద్దు. ఓకే, ఎవరైతే ఆ యాప్లో ఓపెన్ చేసి యాప్ ద్వారా కట్టుకోవడానికి ఛాన్స్ లేదు, కానీ ఆ యాప్ను ఉపయోగించి, అంటే నేను చెప్తాను అది ఎట్లనో, ఆ యాప్ల ద్వారా మాత్రమైతే మనం కట్టడానికైతే వీల్లేదు. ఎందుకంటే చాలామంది గూగుల్ పే, ఫోన్పే వీటిలో ఆ నెంబర్ సేవ్ చేసుకోవడం వల్ల అది మనకు రిమైండర్ చేయడం వల్ల వాటికి బాగా అడిక్ట్ అయిపోయాము. ఎందుకంటే ఈరోజు బిల్ డేట్ డ్యూ అనేది మనం సెట్ చేసుకున్న టైం ప్రకారం 2-3 రోజుల ముందు గుర్తు చేస్తూ ఉంటుంది. అది మంచి బెనిఫిట్ ఉంటుండే, కాకపోతే ఆ విధానం అయితే ఇప్పుడైతే మనకు లేదనమాట. ఓకేనా ఫ్రెండ్స్. సో అలాగే మీరు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డు అండ్ నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్ అండ్ క్రాష్ కార్డ్స్ కూడా యూజ్ చేసి మనకి ఇక్కడ గూగుల్ పే, ఫోన్పే ఈ వెబ్సైట్ నుంచి మాత్రమైతే గూగుల్ పే, ఫోన్పే అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఒకసారి అయితే క్లోజ్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, క్లోజ్ చేస్తే ఇక్కడ మనకి అవర్ సర్వీసెస్ అని కనబడుతుంది. ఒకసారి చూడండి, ఇక్కడ పే యువర్ బిల్. సో ఇక్కడ నుంచి అయితే మనం అమౌంట్ అయితే కట్టుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, మనకి కరెంట్ బిల్లు ఆన్లైన్లో కూడా బిల్ ప్రింట్ తీసుకోవచ్చు. మనకి ఇంటికి బిల్ రాలేదని కూడా మనకి ప్రాబ్లం లేదు. దీని మీద ఆల్రెడీ మనము వీడియోని అయితే చేయడం అయితే జరిగింది. ఓకేనా. సో దీనికి సంబంధించిన లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి అయితే మీరు ఆ వీడియో కూడా, దీనికి సంబంధించిన వీడియో నో యువర్ బిల్ అంటే కరెంట్ బిల్లు ఎట్లా ప్రింట్ తీసుకోవాలనేది వీడియో చూడొచ్చు. అండ్ మొబైల్ యాప్. ఓకేనా, ఈ మొబైల్ యాప్ మీద ఒకసారి కనుక మనం క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. టీజీ ఎంపీడీసీఎల్ అనేది మొబైల్ యాప్ అయితే ఉంటుంది. దీన్ని మనం ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి. స్టెప్స్ ఉంటాయి. ఒకసారి అయితే మనం వెళ్ళి అయితే ప్లేస్టోర్కి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ ప్రజెంట్ అయితే మనం వెబ్సైట్ ద్వారా ఏ విధంగా మనం అమౌంట్ పే చేయాలనేది చూద్దాము. ఇక్కడ న్యూ కనెక్షన్ సర్వీసెస్ సంబంధించి చాలా రకాల సర్వీసెస్ని ఒకసారి అయితే మీరు యూజ్ చేయండి. ప్రజెంట్ అయితే వెబ్సైట్ ద్వారా మనము ఏ విధంగా బిల్ పేమెంట్ చేయాలని చూద్దాం. సో పే యువర్ బిల్ మీద నేను క్లిక్ చేశాను. సో ఇట్లా డిజిటల్ పేమెంట్స్ అని మనకి ఇట్లా కనబడుతుంది. ఇక్కడ వ్యాలెట్ ద్వారా చేయొచ్చు, బిల్ డెస్క్ ద్వారా చేయొచ్చు. బిల్ డెస్క్ అంటే ఏంటంటే మనం క్రెడిట్ కార్డ్ ద్వారా, డెబిట్ కార్డ్ ద్వారా, గూగుల్ పే, ఫోన్పే వాటి బాక్స్ యూజ్ చేసి మనకైతే మన అమౌంట్ అయితే కట్టచ్చు. ఓకేనా. సో బిల్ డిస్క్ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ యూనిక్ సర్వీస్ నెంబర్ అని కనబడుతుంది కదా ఫ్రెండ్స్. యూనిక్ సర్వీస్ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి. మనం ఓపెన్ చేస్తాం కదా, ఇది బిల్ మీద ఉంటుంది యూనిక్ సర్వీస్ నెంబర్ అని. అదొకసారి అయితే డైరెక్ట్గా ఎంటర్ చేయండి. నేను ఎంటర్ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మనకి ఏ విధంగా ఇక్కడ చూడండి సర్వీస్ నెంబర్ కనబడుతుంది. మనకు కస్టమర్ నేమ్, ఇది బిల్ ఎవరి పేరు మీద ఉంది, బిల్ డేట్ ఎప్పుడు ఉంది, డ్యూ డేట్ అని కనబడుతుంది, ఎంత అమౌంట్ అని కనబడుతుంది. ఇవన్నీ కూడా
చూసుకొని ఇక్కడ సబ్మిట్ బటన్ కనబడుతుంది కదా, ఈ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు డెబిట్ కార్డ్ ద్వారా కావచ్చు, క్రెడిట్ కార్డ్ ద్వారా కావచ్చు. ఇక్కడ డెబిట్ కార్డ్ ద్వారా అయితే ఈ డీటెయిల్స్, ఇక్కడ కార్డ్ నెంబరు, డేటు, మంత్, ఎక్స్పైరీ, సివివి, ఇక్కడ కార్డ్ హోల్డర్ నేమ్ ఎంట్రీ చేసేసి మేక్ పేమెంట్ మీద క్లిక్ చేస్తే మన ఏటీఎం మన మొబైల్ నెంబర్కి ఒకటి ఓటీపీ వస్తే ఓటీపీ అక్కడ ఎంట్రీ చేసేస్తే కంప్లీట్ అయిపోతుంది, ప్రింట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్యూఆర్ కోడ్ అని కనబడుతుంది కదా, ఈ క్యూఆర్ కోడ్ ఓపెన్ చేయండి. దీని మీద చూస్ చేసుకోండి. ఇక్కడ నుంచే మనం గూగుల్ పే, ఫోన్పే కూడా మనం ఏది చేయొచ్చు. అంతేగాని పేమెంటు ఆ యాప్ల ద్వారా అంటే పేమెంట్ చేయొద్దని కోరుచున్నారు అంతే మన ఎంపీడీసీఎల్ వాళ్ళైతే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్యూఆర్ కోడ్ ఉంది కదా, మేక్ పేమెంట్ మీద క్లిక్ చేయండి. దాని మీద చూస్ చేసుకుని ఇక్కడ అమౌంట్ కనబడుతుంది, ప్రొసీడ్ విత్ పేమెంట్ అని కనబడుతుంది. క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళీ చూడండి, ఇక్కడ క్లిక్ హియర్ స్కాన్ అని కనబడుతుంది. ఈ స్కాన్ ఇక్కడ క్లిక్ చేయండి. ఈ స్కానర్ ఓపెన్ చేయండి. అంటే మన గూగుల్ పే, ఫోన్పే కానీ, పేటిఎం కానీ, అమెజాన్ పే కానీ ఏదన్నా ఒకటి ఆ స్కానర్ ఓపెన్ చేయండి, స్కాన్ చేయండి. డైరెక్ట్ ఇక్కడ ఈ 620 అమౌంట్ ఏదైతే ఉందో, ఈ 620 అమౌంట్ని అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీ బిల్ ఎంత అయితే అంత అమౌంట్ అయితే అక్కడ మీకు ఈజీగా కనబడుతుంది. డైరెక్ట్ మన ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ కొట్టేస్తే బిల్ పేమెంట్ సక్సెస్ఫుల్లీ అని కనబడుతుంది. ప్రింట్ అయితే ఇక్కడ కనబడుతుంది. ప్రింట్ అయితే ఈజీగా మనం తీసుకోవచ్చు. సో ఇంత ఫ్రెండ్స్, ఇది ఈ విధంగానైతే మనకు వెబ్సైట్ ద్వారా, మన ఎంపీడీసీఎల్ వెబ్సైట్ ద్వారా, అఫీషియల్ వెబ్సైట్ ద్వారా బిల్ పేమెంట్ చేసే పద్ధతి. దీనికి సంబంధించిన లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇప్పుడు మనం అనుకున్నాం కదా, ప్లేస్టోర్కి వెళ్ళి ప్లేస్టోర్ ద్వారా ఏ విధంగా మనం చూసుకోవచ్చు అనేది ఒకసారి నెక్స్ట్ వీడియోలో అయితే నేను చెప్తా. సో ఫ్రెండ్స్, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు చూస్తున్న వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ కనబడుతుంది, సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా మనం ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.